కరీంనగర్లో ఏబీవీపీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించాలని ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసే సమయంలో ఒక విద్యార్థిని మహిళా సీఐ కాలుతో తనడంతో విద్యార్థులు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఐ తీరుతో విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో ఏబీవీపీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించాలని ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసే సమయంలో ఒక విద్యార్థిని మహిళా సీఐ కాలుతో తనడంతో విద్యార్థులు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఏబీవీపీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించాలని ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి అప్డేట్స్. ఇషిలా కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఏబీవీపీ ఈ రోజు సుమారుగా 500 మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలంటూ ఏబీవీపీ విద్యార్థి నాయకులతో పాటుగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు భారీ ర్యాలీగా కలెక్టరేట్ ముందుకు వచ్చారు. కలెక్టరేట్ గేటు దూకి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కొంత పోలీసులకి విద్యార్థి సంఘ నాయకులకి మధ్య వాగ్వాదం, పెద్ద ఎత్తున తోపులాట కూడా కొనసాగింది. అయితే విద్యార్థి నాయకులు ఆందోళన చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి క్రమంలో మహిళా సీఐ కొంత అత్యుత్సాహం చూపించారని చెప్పుకోవచ్చు. తాను గతంలోనూ వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఒక దంపతుల విషయంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా ఉన్నప్పుడు దంపతుల ఇష్యూలో కూడా తను ఇన్వాల్వ్ అయినట్టుగా ఇష్యూ జరిగింది. అప్పుడు కూడా ఆమెపై వేటు పడింది. ఇప్పుడు మరొకసారి తను వివాదంలోకి వెళ్లారని చెప్పుకోవచ్చు. విద్యార్థిని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో తాను ఎంతటి లొంగకపోవడంతో ఒక్కసారిగా తనని మోకాలతో ఆమెను కన్నేటువంటి ప్రయత్నం జరిగింది. అది విద్యార్థి సంఘాలకు మరింత ఆగ్రహాన్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. మహిళా సీఐ గతంలో వివాదాస్పదంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి కేసులతో తాను ప్రవర్తించడం అనేటువంటి తీవ్రంగా ఆక్షేపణీయం అని చెప్పి విద్యార్థి సంఘాలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహిళా సీఐపై చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ అయితే వినపడుతోంది. ఏబీపీ విద్యార్థి నాయకులతో పాటుగా పెద్ద ఎత్తున విద్యార్థినులు, యువతులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో మహిళా పోలీస్ సిబ్బంది వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో ఆమె ఒక్కసారిగా తనను తన్నడం, మోకాలతో తనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. ఎందుకు